రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ ఆవిర్భవించి 100 సంవత్సరాలు జరిగింది. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా శతాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు భారతదేశం మొత్తం మీద నాకున్న చిన్న డేటాను బట్టి 1,57,000 సమావేశాలు జరిగాయి. 1,57,000 సమావేశాలు. మనం పెట్టుకున్న టార్గెట్ 1,00,000 జరగాలి అని 1,57,000 జరిగాయి. అంటే హిందూ సమాజం ఒక్కసారి లేచి కూర్చొని ఆలోచిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా నేను హిందువునే అని చెప్పడానికి భయపడ్డాది ఈ సమాజం. ఇందాక వారు చెప్పినట్టు కుంభకర్ణుడి నిద్రలో ఉంది. ఆ కుంభకర్ణుడి నిద్రలో జారుకోవడానికి మనకు జరిగినటువంటి డ్యామేజ్ ఏంటి అంటే 800 సంవత్సరాల పాటు ముస్లిం పరిపాలనలో మగ్గిపోయింది జాతి. 250 సంవత్సరాల పాటు క్రిస్టియన్ పరిపాలనలో మగ్గిపోయింది. ఈ క్రిములు పరిపాలనలో ఈ జాతి మొత్తం నిద్రలోకి జారుకుంది. 1947లో జెండా ఎగరేసాం, జై హింద్ అన్నాం, స్వాతంత్ర్యం వచ్చింది అనుకున్నాం. కానీ 60-70 సంవత్సరాల్లో పరిపాలన ఏమిటంటే ఆ పైనున్న క్రిములను మిక్సీలో వేస్తే వచ్చిన వాళ్ళు పరిపాలించారు. వీళ్ళు ఏనాడు కూడా ఈ జాతిని నిద్ర లేపేటువంటి ప్రయత్నం చేయలే. నువ్వు నీ బలం ఇది, నీ శక్తిది, నీ ధర్మం ఇది అని నీకు కానీ నాకు కానీ చెప్పే ప్రయత్నం చేయలే. అనేకమైనటువంటి వికృతమైనటువంటి పోకడలు ఈ జాతిలో వచ్చినాయి. కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. కొత్త కొత్త రాద్ధాంతాలు తలెత్తాయి. మన దౌర్భాగ్యానికి మన నెత్తి మీద అహింసా సిద్ధాంతం వచ్చి కూర్చుంది. అహింసా పరమో ధర్మ, ఎవని పాపాన్ని వాడే పోతాడు, వాడు పోడు, వాని పాపాన్ని నువ్వు పోతావు అని చెప్పేవాడు ఎవడూ లేకపోయాడు. ఇప్పుడు నేను మాట్లాడే విషయాలు మిత్రులారా ముచ్చటగా 3 విషయాలు చెప్తాను. ఒకటి, స్వయం బోధ అనేటువంటిది జాతికి కావాలా. ఈ స్వయం బోధ అంటే ఏమిటంటే, చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఒక చిన్న కథ చెప్తా. ఒక అడవిలో ఒక సింహం 4 పిల్లలను పెట్టింది. పులి కానీ సింహం కానీ పిల్లల్ని పెట్టిన తర్వాత దానికి కాసేపు కళ్ళు కనపడవు. ఈ 4 పిల్లల్లో ఒక పిల్ల పక్కకి జారిపోయింది. ఈ సింహానికి మెలకు వచ్చిన తర్వాత చూసుకుంటే 3 పిల్లలే మిగిలాయి. ఊహో, నేను ఇవే కన్నానేమో అనుకొని ఆ 3ంటిని తీసుకొని పోయింది. ఈ పక్కకి జారిపోయిన పిల్ల ఒక మేకల గొర్రెల గుంపులో కలిసిపోయింది. వాటితో పాటే తిరుగుతుంది. అవి ఆకులు తింటే ఇది ఆకులు తింటుంది, ఆ గడ్డి తింటే గడ్డి తింటుంది. మెల్లమెల్లగా పెరిగింది. అవి మే అంటే ఇది కూడా మే అనడం మొదలుపెట్టింది. మనం కూడా ఇప్పుడు వీధుల్లో చూస్తున్నాం గొర్రెల్లో కలిసిపోయినవి. దానికి ఆ కోత సరిగా రాదు, ఈ కోత సరిగా రాదు. ఈ కలిసిపోయిన సింహం పిల్ల ఇది గొర్రెలాగానే పెరిగింది. ఒకసారి పెద్ద సింహం ఏదైనా ఎలుగుబంటి కానీ నక్క కానీ దాడి చేస్తే మేకల మంద మీద అన్ని మేకలు ఉరకండి ఉరకండి బచావు బచావు అంటే ఈ సింహం పిల్ల కూడా ఉరుకురా ఉరుకని పరిగెడుతుంది. ఎందుకంటే చుట్టూ పెరిగిన వాతావరణం అలా తగలడింది కాబట్టి. ఒకరోజు ఒక పెద్ద సింహం వచ్చింది అడవిలోకి, గట్టిగా గర్జించింది. మేకలన్నీ మామూలుగా అలవాటు ప్రకారం ఉరుకుతున్నాయి. ఈ సింహం పిల్ల కూడా ఉరుకుతుంది. ఆ పెద్ద సింహం పిల్ల ఆశ్చర్యపోయింది, ఇదేంది, ఇది మా జాతి పిల్ల కదా, ఇలా ఉరుకుతుంది ఏందబ్బా అని ఒక్కసారి లంఘించి దాన్ని జూలు పట్టుకొని ఇలా లేపింది. మే మే బచావ్ బచావ్ అంటుంది ఈ చిన్నపిల్ల. అరే చూప్, బచావ్ ఏంద్ర బచావ్, నన్ను చూడు, నువ్వు నా జాతి పిల్లవి, నువ్వు నా జాతి, నాలా గర్జించాలి అంటే మే అంటుంది. అరే నువ్వు నేను ఒకే తీర్రా అంటే అవన్నీ నాకు తెలియదు, బచావు అన్నది. అప్పుడు ఈ పెద్ద సింహం దీనికి ఇట్లా చెప్తే కాదు, దీనికి స్వస్వరూప జ్ఞానం తెలియాలని ఆ పిల్లని తీసుకెళ్ళి అక్కడ నీళ్ల కొలను ఉంటే, చెరువు ఉంటే అక్కడ కుంట దగ్గర తీసుకెళ్ళి చూపించింది. అరే చూడరా నీ మొహం, ఇప్పుడు నన్ను చూడు, అవు మన ఇద్దరం ఒక్క తీరు ఉన్నాగా
మరి అందుకే గర్జించు. అప్పుడు ఇది పెద్ద సింహం గర్జించింది, అప్పుడు అది కూడా గర్జించింది. అరే आज से बचाओ बचाओ नहीं भगाओ भगाओ, बचाओ नहीं, ये हिंदू सम्मेलन से हम नारा दे रहा है, बचाओ नहीं बोलो. ఆ పెద్ద సింహం ఈ చిన్న పిల్లని తీసుకెళ్లి నీటి దగ్గరికి తీసుకెళ్లి నువ్వు ఇది అని చెప్పిన పెద్ద సింహం ఎవరంటే డాక్టర్ కేశవరావు బలరాం హెడ్గేవార్. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అనేటువంటి ఒక సరస్సు దగ్గరికి తీసుకెళ్లి రోజు ఉదయాన్నే 6 గంటలకు లేచి, అరే సోంబేరు వెధవాలే, శాఖకి రా, శరీరాన్ని కష్టపెట్టు, బుర్రని ఓపెన్ చేయి, శత్రువుని గుర్తించు అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టి 100 సంవత్సరాలు దాన్ని తపస్సు చేసినటువంటి సంఘము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఈ 100 సంవత్సరాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కేవలము సేవలు చేసింది. ఇవాళ బయటకు వచ్చింది. आज से देखो बचाओ नहीं भगाओ तरफ पलट रहा है ये हिंदू समाज. ये आज तक तुम देखा है, ये शादी की बारात में नाचने वाला घोड़ा है, आज से नाचने वाला नहीं, जंग में लड़ने वाला घोड़ा है. देखो शिवाजी महाराज की घोड़ा है. ఈ రోజు నుండి యుద్ధ సమర శంఖం పూరిస్తుంది హిందూ సమాజం. ఇప్పటికి నా ఖాతాలో 17వ సమావేశం ఇది. సోదరి సునీత రామ్మోహన్ రెడ్డి గారి ఖాతాలో 37వ సమావేశం ఇది. దేశపతి గారి ఖాతాలో 18వ చెప్పారు వారు. తిరిగాం, ఊర్లన్నీ తిరిగాం, ఎండల్లో పడి తిరిగాం. ఒక చోట మంచినీళ్ళు దొరికాయి, ఒక చోట దొరకలేదు. కానీ నిద్రపోతున్న సమాజాన్ని లేపాల. जागते रहो भगाओ, ये नारा आज हिंदू समाज के मुंह में लहना पड़ता. ఎందుకంటే ఈ హిందూ దేవాలయం కూలిపోతే మాట్లాడే నాయకుడు లేడు, ఏ పార్టీలోనే లేడు. కడుపు తరుక్కుపోతుంది. అంతర్వేదిలో రథం తగలబడింది. రాయచోటిలో రథం మీద దేవుడు ఊరేగుతుంటే రాళ్లు పడ్డాయి. మా మోండా మార్కెట్లో సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడిలో దాడి జరిగితే మాట్లాడే నాయకుడు లేడు. సఫిల్గూడ ముత్యాలమ్మ పెద్దమ్మ గుడి దగ్గర మలమూత్రాలు విసర్జిస్తే, ఒక ముస్లిం వచ్చి మలమూత్రాలు విసర్జిస్తే మాట్లాడే దిక్కు లేదు. ఏ హిందూ సమాజ్ లావారిస్ బన్ గయి. ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే నేను, మీరు 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 ప్రతి ఒక్కరం కూడా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క ప్రాంతంలోకి వెళితే ఎంత ఆశ్చర్యకరమైన విషయాలంటే కరోడ్పతి కోట్లాధిపతులు కూడా ఏమీ చేయలేక తమ వ్యాపారాలను ఇతర మతాల వాళ్ళకి దత్త పెట్టేటువంటి దౌర్భాగ్యం తగలడింది. ఆ మధ్య నేను అనంతపురం వెళ్ళే తాడిపత్రి, అక్కడ బంగారం దుకాణాలన్నీ, జ్యువెలరీ షాపులన్నీ కూడా 80% వేరే మతం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయి? అక్కడ వ్యాపారం చేసేటువంటి షావుకారు ఏమయ్యారు? వాళ్ళ పిల్లల్నేమో ఐటీ కంపెనీ కోసం హైదరాబాద్ పంపించాడు. ఈలోగా ఏమైంది? మనం ముడ్డి కిందకి నీళ్ళు వచ్చినాయి. ఎకరా 10 లక్షలు అక్కడ తాడిపత్రిలో, కావాలంటే కొనండి. కొనేవాడు లేడు. నీ ఆస్తికి వారసుడిని ఇవ్వలేనిటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ హిందూ సమాజం ఉంది. నీ ఆస్తి కోసం ఇందాక వారు చెప్పారే, అపార్ట్మెంట్ దగ్గర అరటి పండ్ల బండి పెట్టుకొని, నేను మా యేసరావు నగర్ వీధుల్లో చూస్తూ ఉంటా. వాడు అరటి పండ్ల బండి మీద అరటి పండ్లు కేవలం 2 డజన్లే ఉంటాయి. ఉదయం 11 గంటలు 12 గంటల వరకు ఆ 2 డజన్లు పెట్టుకొని గల్లీలో తిరుగుతూ ఉంటాడు. నాకు అనిపిస్తుంది, అరే వీడికి ఏం దందా అవుతుందిరా, ఏ వ్యాపారం చేస్తున్నాడంటే వాడు చేసేది వ్యాపారం కాదు, వ్యవహారం. వాడొక ప్రమాదకరమైన వ్యవహారం చక్కబెట్టడానికి నీ ఇంటి ముందు తిరుగుతున్నాడు, గుర్తుపెట్టుకో. आज ये समाज में जो हमके साथ जिंदा रहने वाला है, వాళ్ళకి మనం సరైనటువంటి సందేశం చెప్పాలా. నా గుడి ముందు పూలు పండ్లు అమ్ముకొని బతుకుతున్నావు, శబాష్, బతుకు మాతో కలిసి, సాత్ సాత్ రహేంగే. కానీ అదే గుడిలో దేవుడు ఊరేగింపుగా రథం మీద వస్తే రాళ్ళు ఎందుకు వేస్తున్నావు మిత్రమా అని నేను అడుగుతున్నాను.
బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో సెక్యులరిజం ఉండాల్సిందే, ఉంటుంది. సంతోషం ఎప్పుడు ఉంటుంది? ఎప్పటి వరకు హిందువులు జాగృతమై ఉంటారో, ఎప్పటి వరకు హిందూ సమాజం మెజారిటీగా ఉంటుందో అప్పటి వరకే రాజ్యాంగం బతుకి తీరుతుంది. తర్వాత రాజ్యాంగాన్ని ఎవడు లెక్క చేయడు. కావాలంటే ఒకసారి కరెంటు బిల్లు కలెక్ట్ చేసేవాడిని చార్మినార్ దగ్గరికి పొమ్మనండి, వాపసు రాడు. నాకెంత బాధ ఇస్తుందంటే మిత్రులారా, ఇన్ని సమావేశాల్లో ఒకచోట ఎమ్మెల్యేలు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, కౌన్సిలర్లు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ సవినయంగా అభ్యర్థిస్తున్నది ఏంటంటే, ఈ సమాజంలో హిందువులు ఉన్నారని గుర్తించండి, ఈ సమాజంలో హిందువులు ఏడుస్తున్నారని గుర్తించండి. శ్రీరామచంద్రమూర్తి వనవాసంలో వెళుతూ ఉంటే రాముడి పాదం కింద ఒక చీమ పడింది. రాముడు ఏందా అని చూశాడు. ఆ చీమను చేతిలోకి తీసుకొని అడిగాడు, అరే నా పాదం కింద నువ్వు పడ్డావు కదా, బచావు బచావు అని అరవచ్చు కదా, రక్షించమని అడగొచ్చు కదా అంటే, రామా అందరినీ కాపాడేవాడివి నువ్వే నా నెత్తి మీద కాలు పెడితే ఇంకెవడు రక్షిస్తాడయ్యా అని. ఇదే ప్రశ్న నేను మన మాన్య ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక ఎమ్మెల్యే సీట్ ఎలక్షన్ కోసం కాంగ్రెస్ అంటే ఇస్లాం, ఇస్లాం అంటే కాంగ్రెస్ అని సిగ్గు లేకుండా ప్రకటన చేశారు. మీరింత ప్రకటన చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులు బంగాళాఖాతంలో దూకాలా? హుస్సేన్ సాగర్లో వినాయకుడు ఇంటూ నిమజ్జనం కావాలా? మమ్మల్ని కాపాడేవాడు ఎవడు మహానుభావ? ఆర్తితో అడుగుతుంది వేళ హిందూ సమాజం. నువ్వు ఒక మతానికే కొమ్ము కాస్తానంటే ఈ సమాజం మళ్ళీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది, పునరాలోచిస్తుంది కూడా. స్వయంబోధ అంటే రామాయణంలో రామచంద్రుడికి, లక్ష్మణస్వామికి, భరత శత్రుఘ్నులకి అయోధ్యలో కూర్చోబెట్టి వశిష్ఠ మహర్షి ట్యూషన్ చెప్పాడు. 12 ఏళ్ల పాటు అయిపోయింది క్లాసు. 10th క్లాస్ అయిపోయిందండి, రిజల్ట్ వచ్చింది రాముల వారికి. ఇక కూర్చొని దశరథుల వారు 3 రాణులు కూర్చొని ఇక పిల్లగాళ్ళని ఏ కాలేజీలో జాయిన్ చేద్దాం, ఏ సీట్ సంపాదిద్దామని ఆలోచిస్తున్న సమయంలో ఒక పెద్ద ఆయన వచ్చాడు, మా అమోఘ దేశపతి గారి లాగా. ఆ పెద్ద ఆయన ఎవరు అంటే విశ్వామిత్ర మహర్షి. దశరథుడు కంగారు పడ్డాడు, ఎందుకు వచ్చాడు ఈయన ఈ సమయంలో అని. రండి స్వామి కూర్చొని సింహాసనం మీద పాద ప్రక్షాళన చేశాడు. అడిగాడు, ఏం కావాలి? ఏం లేదయ్యా, నేను అడవిలో యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞానికి చాలా దారుణమైనటువంటి రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు, ఆ యాగ రక్షణకి సాయం కావాలి. అదెంత పని అన్నాడు. దశరథుడు తలవారు తీసుకున్నాడు, పద నేను వస్తున్నాను. అబ్బెబ్బెబ్బెబ్బే నువ్వు వద్దు, నువ్వు ముసలాడు అయిపోయావు, ఆధార్ కార్డు చిరిగిపోయింది, నువ్వు వద్దు. మరి ఎవరు కావాలి? మా సైన్యాన్ని పంపిస్తా, ఒక 10 ప్లాటూన్లు సైన్యం వస్తుంది, పదండి. అబ్బాయి నాకు ఆ సైన్యం కూడా వద్దయ్యా. మరి ఏం కావాలి స్వామి? అది ఆ బుడ్డ పోరగాళ్ళు 2 కావాలి. ఎవరు? రాముడు లక్ష్మణుడు, వాళ్ళు కావాలి. అయ్యయ్యయ్యో, అవతల చూస్తే పెద్ద రాక్షసులు, వీళ్ళేమో చిన్నపిల్లగాళ్ళు. అదిగాక లేక లేక ఎన్నో పూజలు, యజ్ఞాలు, యాగాలు చేసి అదేదో అగ్నిదేవుడు పాయసం ఇస్తే అది తాగిస్తే పుట్టిన పిల్లలయ్యా, చాలా వాల్యుబుల్ చిల్డ్రన్, వీళ్ళని నేను అడవికి పంపియ్యా, రాక్షసులకు ఉపదెప్ప అన్నాడు. అంటే అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, మహారాజా మీ ఇక్ష్వాకు వంశంలో ఇచ్చిన మాట తప్పిన వాళ్ళు లేరు, నువ్వు ఆ కోవలోకి వెళ్తావా ఏంది కథ? మాటిచ్చో మర్యాదకి ఇస్తావా ఇవన్నాడు. ఏడిచాడు దశరథుడు, రాముడు నాకు ప్రాణమగు, స్నానము అన్నము, రాముడు లేకపోతే నేను బతకలేని, చచ్చిపో, కానీ నీ పిల్లగాడిని నాకు. వశిష్ఠుల వైపు చూశాడు, ఏమండి ఏంది పంచాయతీ, పంపించమంటారా వద్దా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరిని విశ్వామిత్రుడు వెంట పంపిస్తే విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు, వెనకాల రామలక్ష్మణులు నడుస్తున్నారు. అది ఎలా ఉంది? మహాకవి వాల్మీకి చెప్తాడు, మహర్షి అగ్రత చతురో వేదాన్ పృష్ఠత సశరం ధను. ముందు 4 వేదాలు శాస్త్రంలాగా నడుస్తున్నాయట విశ్వామిత్రుడి రూపంలో. శాస్త్రము అంటే విజ్ఞానం ముందు నడుస్తుంది. ఆ విజ్ఞానాన్ని కాపాడటానికి ధనుస్సును పట్టుకొని రామలక్ష్మణులు ఇద్దరు నడుస్తున్నారు. భారతదేశము విజ్ఞాన కని విశ్వగురువు, ఇన్ని కథలు చెప్తూ ఉంటాం. ఈ విశ్వగురువుని, ఈ విజ్ఞానాన్ని కాపాడాలి అంటే
ఖచ్చితంగా నీ చేతిలో తల్వారు ఉండాలా. ఆ తల్వారు ఒకనాటికైనా హతియారుగా మారాలా. శాస్త్రము శస్త్రము రెండు కలిసిన నాడే ఏ జాతి అయినా సరే విజయం సాధిస్తుంది. కాబట్టే మన హిందూ దేవి దేవతలందరి చేత ఏదో ఒక ఆయుధం ఉండి తీరుతుంది. ఆయుధము చేతిలో లేని అవతారం ఒకే అవతారం అండి, విష్ణుమూర్తి అవతారం. ఆ ఒక్క అవతారం ఏదో తెలుసా? వామనావతారం. కాబట్టే వామనావతారానికి ఎక్కడ గుడి గుండం లేకుండా పోయింది. ఎవడైతే తాకత్తు చూపిస్తాడో, ఎవడైతే శక్తి చూపిస్తాడో, ఎవడైతే ధర్మాన్ని కాపాడడానికి త్యాగం చేస్తాడో వాడే అవతారమూర్తి అవుతాడు. వాడికే గుడి ఉంటుంది, వాడికే విగ్రహం ఉంటుంది, వాడికే పూజ ఉంటుంది. ఒకసారి మేము 10వ తరగతి పిల్లల పేపర్లు 10th క్లాస్ పేపర్స్ కరెక్షన్కి వెళితే లంచ్ టైంలో అందరం చెట్ల కింద కూర్చొని బువ్వ తింటుంటే ఒక ఆమె వచ్చారు. ఆవిడ తెలుగు టీచరే, చీర కట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, వచ్చారు, కూర్చున్నారు, మాతో పాటు అన్నం తింటున్నారు. ఆవిడ ప్రశ్న అడిగారు, ఏమండి దేవుడంటే అందరినీ దయతో చూడాలి కదా? అవునమ్మా, దయతో చూడాలి. దేవుడంటే అందరినీ సమానంగా చూడాలి కదా? చూడాలి. మరి దేవుడికి మరి ప్రేమతో చూడాలి కదా? చూడాలి. ఏంది నస చెప్పు, అసలు విషయం చెప్పు. ఏం లేదండి, హిందూ దేవీ దేవతలందరి చేతుల్లో కత్తులు, కటార్లు, గదలు, చక్రాలు, శంఖాలు, ఆయుధాలు ఉంటాయి. మరి వాళ్ళు ప్రేమతో చూసినట్ట కాదా? మా దేవుణ్ణి చూడండి, హాయిగా అందరినీ ప్రేమతో సేవించాడు, ప్రేమతో చూస్తాడు. అర్థమైపోయింది ఆ ప్రేమ ఏందో. నాకు అర్థమైంది ఈ గీకుడే వారం ఏందిరా అని. దీనికి వెంటనే మనం బేగాన్ స్ప్రే హిట్ కొట్టకపోతే కష్టం. హిట్ కొట్టాలి, లేకపోతే నేను ఢిల్లీలో చూసాం జంతర్ మంతర్ జంతర్ కాక్రోచ్ బ్యాచ్. ఈ కాక్రోచ్ బ్యాచ్లన్నీ మన గల్లీలో తిరుగుతాయి ఆదివారం పొద్దుగాల. చెప్పే తల్లి ఏం చేయమంటారు, మా దేవతలందరికీ ఆయుధం అంటే చాలా ఇష్టం. వాళ్ళు వచ్చింది ఏదో ఇరానీ ఛాయ్ తాగడానికి, సమోసా తినడానికి రాలేదు. వాళ్ళు ఒక టార్గెట్ మీద ఈ భూలోకానికి వస్తారు. ఎవరినో ఒకరిని లేపేయడానికి రోడ్డు మ్యాప్ వేసుకొస్తారు. వాళ్ళు ఏ నరకాసురుడో, తారకాసురుడో, బకాసురుడో మరొకడో ఉంటాడు. వాడిని లేపేయడానికి ఒక ప్రోగ్రామింగ్ తోటి వస్తారు. కాబట్టి వాళ్ళు కావలసిన వెపన్స్ పట్టుకొని వస్తారు. మరి ఇప్పుడు అవతరిస్తే ఏం పట్టుకొస్తారండి? ఏమి పట్టుకురారండి? సంచిలో 4 ఆటం బాంబులు వేసుకొని పుడతారు. ఏ యుగానికి ఏ ఆయుధం అవసరమో ఆ యుగంలో ఆయుధం వాడతాడండి. ఏమైనా ప్రేమతో చూడాలి. ఆవిడ చివరిలో చేయగడుకుంటాను, ఏమైనా ప్రేమతో చూసేవాడే దేవుడు, ప్రేమతో చూసేవాడే దేవుడు. ఇప్పుడు గట్టిగా మనం బేగాన్ స్ప్రే కొట్టకపోతే ఈ కెలుకుడు రోజు ఉంటుందని అప్పుడు చెప్పా, తల్లి నీ పుణ్యం ఉంటుంది. మరి లేక లేక ఒంటికాయ సొంటి కొమ్ము ఒక్క దేవుడు పుట్టిండు మీకు. మరి ప్రేమతోటే చూసిండు కదా, మరి వాడిని ఎందుకు మొలలు కొట్టి సాగు కొట్టారు? వాని చేతిలో ఒక చిన్న త్రిశూలం లాంటి సీకు ముక్కు ఉంటే బతికి బయటపడేవాడు కదా. మనం ఎప్పుడు ఏ ధర్మం మీద దాడి చేయని గుర్తుపెట్టుకోండి. ఇందాక వారు చెప్పినట్టు లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఏ దేవుడైనా గొప్పవాడని కీర్తించేటువంటి జాతి నా హిందూ జాతి. కాబట్టే నువ్వు ఇక్కడ ఇన్ని చర్చలు కట్టగలుగుతున్నావు, కాబట్టే నువ్వు ఇన్ని మొక్కులు మొక్కగలుగుతున్నావు, కాబట్టే ఇన్ని ప్రార్థనలు చేయగలుగుతున్నావు. ఒక్కసారి పాకిస్తాన్ వెళ్ళి ప్రార్థన చేయి, మోకాళ్ళ నొప్పులకి ప్రార్థన చేయి. అక్కడ కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. వెళ్ళగలవా? చార్మినార్ జరిపోయి రాగలవా? హిందూ బస్తీలే నీకు కావలసి వచ్చినాయి. మిత్రులారా, ఒక్కసారి కళ్ళు మూసుకొని మనందరం థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికో తెలుసా? మన తాత ముత్తాతలకి. వీడిచ్చినటువంటి దిక్కుమాలిన ప్రార్థనలకు కానీ, ఆనాటి రజాకర్లు చూపించినటువంటి తల్వార్లకు కానీ భయపడకుండా, లొంగకుండా ఈనాటికి హిందూ సంప్రదాయాన్ని మనకి జాగ్రత్తగా అందించిన మన తాతలకి మనం కృతజ్ఞులమై ఉండాలా. ఇటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయాన్ని రేపు మన పిల్లలకి, మన మనవలకి అందించాలంటే మన బాధ్యత ఏంటి? టీవీ ముందు కూర్చొని రిమోట్ పట్టుకొని మరదలు, దురదలు, మొగల రేకులు చూడాలా? లేకపోతే మన పిల్లల్ని కూడా చేయబట్టుకొని గుడికి తీసుకెళ్లి ప్రార్థన చేయడం నేర్పించాలా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి. మన ఆడపిల్లలకి ఎట్లాంటి బట్టలు కట్టిస్తున్నామో ఆలోచించండి. మనం ఒకరిని భగాయించాలి అంటే ముందు మనం జాగృతం కావాలా. వాళ్ళని చూసి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలా. ఆడపిల్లకి ఎలాంటి డ్రెస్సులు వేయాలో మనం నేర్చుకోవాలా. చాలామంది మహిళలు ఉన్నారు ఇక్కడ, లలితా సహస్ర పారాయణం చేస్తూ ఉంటారు.
కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత అని ఉంటుంది. స్త్రీ యొక్క తొడలు ఎంత ఉన్నాయో ఎవరికి తెలియాలి? భర్తకు మాత్రమే తెలియాల. ఊరు అంటే తొడలు. కామేశ్వరుడి యొక్క అమ్మవారి యొక్క తొడలు పరమేశ్వరుడికే తెలుస్తాయి. ఇవాళ లెగ్గింగ్స్ వేసుకుంటే అమ్మాయి తొడలు ఊరందరికీ తెలుస్తాయి. నేను అందరికీ నమస్కారం పెట్టి అడుగుతున్నాను, తల్లులారా, మీ పిల్లలకి లెగ్గింగ్స్ కొనకండి. ఎవరైనా బట్టల వ్యాపారం చేస్తే మీ షాప్లో లెగ్గింగ్స్ అమ్మకండి, దయచేసి. బట్టలంటే ఉన్నవి కప్పేవిగా ఉండాలి తప్ప విప్పి చెప్పేవిగా ఉండకూడదు. మనం ఆరబోసుకొని తిరుగుతుంటే వాడు లవ్ జిహాదేని మరొకటి ఏదైనా చేస్తాడు. మన ఆడబిడ్డ అంటే మంచి సువాసనైన పువ్వులు ఇచ్చేటువంటి చక్కనైనటువంటి మొక్క, విలువైనటువంటి మొక్క. ఈ మొక్కకి ఫెన్సింగ్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే దున్నపోతులు బర్రెలు వస్తాయి. ఈ ఫెన్సింగ్ ఏంటంటే సనాతన ధార్మిక కుటుంబ వ్యవస్థ. కట్టడలు ఉంటాయి. యూ డోంట్ డూ దిస్, డూస్ అండ్ డోంట్స్ ఎప్పుడూ ఉంటాయి. దిక్కుమాల లిబరల్ జాతి ఒకటి తయారైంది. మా టీవీలో వస్తాయి పెద్ద గ్యాంగులు, శూర్పణఖ గ్యాంగు, తాటకా గ్యాంగు అని వస్తాయి. వీళ్ళు ఏమంటే స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. బట్టలు ఇప్పుకొని కూడా తిరగవచ్చు అని చర్చలు పెడుతూ ఉంటారు. ఆవిడ ఇప్పుకొని తిరుగుతుందట, మనం మాత్రం శుద్ధపూసలుగా కూర్చొని ఉండాలట. ఇక్కడ మనమేం తపస్సు చేస్తున్నామా అండి? ఈ సమాజంలో స్త్రీ ఎంత విలువైందో మనకి కాదు తెలిసేది, శత్రువుకి బాగా తెలుసు. అందుకే ఈ జాతి మీద ఒక గజని కానీ ఒక గోరి కానీ దాడి చేస్తే వాళ్ళు మొదట టార్గెట్ చేసింది దేవాలయము, తర్వాత హిందూ స్త్రీ. ఈ రెండింటిని నాశనం చేసి వాడు ఈ దేశాన్ని ఆక్రమించాడు. ఇవాళ మళ్ళీ ఇవి రెండు జరుగుతున్నాయి. దేవాలయాన్ని దాడి చేయడానికి గజని గోరీలను మిక్సీలో వేస్తే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అని ఒకటి పుట్టింది. ఒక చర్చికి ఎండోన్మెంట్ లేదు, ఒక మసీదుకి ఎండోన్మెంట్ లేదు. వాడికి ఎన్ని ఆస్తులు వస్తాయో లెక్క లేదు. కానీ నా ఆంజనేయ స్వామి గుళ్ళో హుండీకి లెక్క కావాలా? ఈ పైసలు తీసుకెళ్ళి నువ్వు మక్కా యాత్రకు వెళ్ళిన వాడికి సబ్సిడీ ఇస్తావు, జెరూసలేం వెళ్ళిన వాడికి టికెట్ కొని ఇస్తావు. శివరాత్రి నాడు నేను 7 పాయలు పోవాలంటే బస్సు టికెట్ డబల్ పెడతావు. నీ మహాలక్ష్మి పథకం నాకు అక్కర్లేదురా దరిద్రుడా. నా శ్రీశైలం పోవడానికి నాకు ఫ్రీ ఇస్తావా? శివరాత్రి నాడు నాకు శ్రీశైలానికి ఫ్రీ టికెట్ ఇస్తావా? ఇవాళ హిందూ సమాజం అడుగుతోంది. ఎందుకంటే ఆవేదనతో ఉంది. ఇవాళ ధర్మం అక్కర్లేని వాడు కుర్చీలో కూర్చోడానికి అర్హుడు కాదు. విశ్వామిత్రుడు అన్నాడు, ఈ దండకారణ్యంలో యజ్ఞం చేస్తున్నాను, రాక్షసులు వస్తున్నారంటే దశరథుడు అన్నాడు, ఆ రాక్షసులు ఎప్పుడు దండకారణ్యం వరకే వస్తారండి, మా అయోధ్య ఎప్పుడు రారండి అంటే అయోధ్యలోకి రాక్షసులు రారు. అది దశరథుడు గొప్ప కాదు. ఆ అయోధ్యను నిర్మించినటువంటి మొదటి రాజు ఇక్ష్వాకు యొక్క తపస్సు. ఆ తపస్సు వల్ల ఆ మట్టికి ఆ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఆ అయోధ్య వరకు రారు. కేవలం త్రేతాయుగంలో రామాయణం నాడే కాదు మిత్రులారా, ఈ కలియుగంలో కూడా రాక్షసులు అయోధ్య రాము అని డిక్లేర్ చేశారు. 3 ఏళ్ల కిందట బాలరామ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకొని అన్ని దేశాల వాళ్ళకి, అన్ని పార్టీల వాళ్ళకి, కళాకారులకు అందరికీ ఇన్విటేషన్స్ పంపిస్తే ఈ దేశంలో కొంతమంది పార్టీల నాయకులు మేము అయోధ్య రామ్ అని డిక్లేర్ చేశారు. బాబు, నీకు అయోధ్యలో పని లేకపోతే ఢిల్లీలో కూడా పని లేదు, ఇంట్లో కూర్చో అని కూర్చోబెట్టారు. ఎవడికి అయోధ్యతో పని లేదో, ఎవడికి జై శ్రీరామ్ అంటే నచ్చదో వాడి ఇంట్లో కూర్చోవచ్చు చక్కగా. అయోధ్య అక్కర్లేని వాడికి ఢిల్లీకి రూట్ చెప్పాల్సిన పని లేదు. ఇవాళ హిందూ సమాజం ఇది గర్జించి నిర్మోహమాటంగా చెప్పేటువంటి సమయం వచ్చింది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరో మన పక్క ఎమ్మెల్యే గారో పక్క కౌన్సిలర్ గారో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అనుకోకండి, పొరపాటు. మనం వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే మన ఆవేదన వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఏ పార్టీలో ఉన్నా సరే. ఇది నా అనుభవం. ఇవాళ అనేక దేశాల వాళ్ళు భారతదేశాన్ని అస్థిరపరచడం కోసం వచ్చింది. 2014లో మే నెలలో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ది గార్డియన్ అనేటువంటి అమెరికన్ పత్రిక ఏం రాసిందో తెలుసా? ఇన్నాళ్ళకి ఇండియన్స్ వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు అంటే 1947 ఆగస్ట్ 15 నాడు వచ్చిందేంటి? డూప్లికేట్.
ఇన్నాళ్ళకి భారతీయులు తమను తాము పరిపాలించుకుంటున్నారు అని రాసింది గార్డియన్ పత్రిక. మన ఈనాడు, ఆంధ్రజ్యోతో, సాక్షో, నమస్తే తెలంగాణ కాదు, గార్డియన్ పత్రిక వాడు రాశాడు. అంటే ఇక్కడ భారతదేశం పటిష్టంగా ఉండాలంటే హిందూ సమాజం గట్టిగా నిలబడాల. పర్వాలేదు, రేపు ఇది హిందూ రాష్ట్రంగా మారిన తర్వాత ఏమండి అందరినీ వెళ్ళగొట్టేస్తారో, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ఒక తమాషా చెప్తాను మీకు. మీ ఇంట్లో ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోలో ఒక బండరాయి ఉంది, ఆ బండరాయి మీద ఒక నెమలు ఉంది, ఆ పక్కన చెట్టు ఉంది, చెట్టు మీద ఒక కోకిల ఉంది, ఆ పక్కన చిన్న సెలయేరు ఉంది, ఆ సెలయేరులో హంస ఉంది, దాని మధ్యలో శ్రీరామచంద్రుడు బొమ్మ ఉంది. అది ఎవరి ఫోటో అని చెప్తారండి? హంస ఫోటో అని చెప్తారా? నెమలి ఫోటో అని చెప్తారా? బండరాయి ఫోటో అని చెప్తారా? శ్రీరామచంద్రుడు ఫోటోలు ఇవన్నీ ఉంటాయి. ఈ భారతదేశంలో హిందువులు ఉంటారు, హిందువులతో పాటు వేరే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. హిందువులు బలంగా ఉంటారు ఇక్కడ, అంతే. హిందువుల రాష్ట్రంగానే ఉంది. నాకు అర్థం కాదు, పిల్లలకి అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు రిలిజియన్ అంటే హిందూ అంటారు, నేషన్ అంటే ఇండియన్ అంటారు. ఇదో పెద్ద కామెడీ మన గవర్నమెంట్లో. అరే హిందూ అన్నా ఇండియన్ అన్నా ఒకటే మీనింగ్ రా నాయన. నువ్వు రిలిజియన్ పరంగా అందరూ హిందువులే, ఇక్కడ అందరూ హిందువులే, హిందుస్థాన్ వాసి సబ్లో అందరూ హిందువులే. మతపరంగా నువ్వు వేరే మతంలో ఉండొచ్చు. ఇక్కడ హిందువులు బలంగా ఉన్న నాళ్ళు మాత్రమే భారతదేశం పటిష్టంగా ఉంటుంది. పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత కూడా నిద్రపోతున్నామంటే మనల్ని మనుషులుగా లెక్కెట్టకూడదు. కేవలము బట్టలిప్పి గోచి తీసి నువ్వు ఏ మతమో చూసి మరీ కాల్చి పారేశారు కదా. ఈ జాతి మేల్కొని ఉన్నది కాబట్టి, సరైనటువంటి పాలకులు అక్కడ ఉన్నారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ జరిగింది. దేశానికి రక్షణ కావాలా, శస్త్రము కావాలా, మన పిల్లలకి శస్త్ర విద్య నేర్పాలి, బలోపేతమైనటువంటి జాతి నిర్మాణం కావాలి. ఈ కులాలు, కుంపట్లు, కుచ్చితాలు తర్వాత వచ్చినటువంటి దౌర్భాగ్యాలు ఇవి. చివరిగా నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను, 5 నిమిషాల్లో, ఎందుకంటే భోజనాలు రెడీగా ఉన్నాయి అక్కడ. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పేసి ముగిస్తా. మనందరికీ నాయనమ్మలు చెప్పినటువంటి ఒక కథ ఉంది, 7 చేపల కథ, తెలుసుగా. అనగనగా ఒక రాజు ఉన్నాడు, రాజుకి 7 పిల్లలు ఉన్నారు, 7 వేటకెళ్ళారు. ఈ కథ అంతా చెప్పను నేను. ఈ కథని విశ్లేషించి ఒకసారి ఒక పెద్ద పత్రికలో ఒక పెద్ద వ్యాసం రాయడం జరిగింది. ఈ కథలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క విషయాన్ని చెప్తుంది. రాజుకి 7 పిల్లలు ఉన్నారు అంటే అర్థం ఏంటంటే గంపెడ సంతానం ఉండాలి ఇంట్లో. వాళ్ళు ఎలా చెప్తున్నారు? హమ్ 5 హమారా 25 అని చెప్తున్నారు కదా. వాడు చాలా కాయ కష్టం చేస్తున్నాడు కదా ఆ విషయంలో. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళకి అర్థమై కూడా వేస్ట్. అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థం కావాలి. అందుకనే మేము మా స్కూల్లో ఏం చెప్పామంటే, ఎవరింట్లో 3 పిల్లలు ఉంటే ఒక అమ్మాయికి నేను ఫ్రీగా చదువు చెప్తున్నాను. ఇవాళ ఒక అమ్మాయి అయి ఉండాలా. మొన్న ఎవడో ముస్లిం వచ్చాడు అడ్మిషన్ కోసం. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు చూడండి, మనం అనలేవలగా. నేను రోజు ఉదయం RSSలో భగవద్ధ్వజానికి ప్రణామం చేస్తాను కాబట్టి నేను సమాధానం చెప్పగలిగా. వాడు ఏమన్నాడంటే, యది లड़की हो तो हम फ्री एजुकेशन दे रहे हैं, बेटी पढ़ाओ बेटी बचाओ మోడీ బోలా అంటే వాడు అంటాడు बेटी को पटाओ भी बोला అన్నాడు. वो भी बोला, बेटी को दूसरों पटाते तो उनको सर कटाओ भी बोला, सर कटाओ भी बोला. నా ఇంటి ఆడపడుచుని ఎవడో ఎత్తుకుపోతూ ఉంటే అడ్డుపడ్డానికి నాకు ఆధారం ఎవరో తెలుసా, ఆదర్శం ఎవరో తెలుసా? రామాయణంలో జటాయు. రావణాసుడు సీతమ్మని పైనుంచి ఎత్తుకుపోతూ ఉంటే, అమ్మవారు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే, జటాయు అనేటువంటి పక్షి, అరే ఎత్తుకుపోతున్నవాడు రావణాసురుడు, వాడి బలం గొప్పది, నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బుజ్జి పక్షిని, నేను వాడికి అడ్డుపడలేనని చేతులు ముడుచు కూర్చోలే. వెళ్ళి అడ్డం పడింది, లవ్ జిహాద్కి అడ్డం పడింది. రెక్కలు తెగినాయి, కాళ్ళు నరికేశాడు, మాంసం ముద్దై కింద పడింది. ఈ వంకన కనుక రాముడు వస్తే ఈ సమాచారం రాముడికి అప్పచెప్పి నేను ప్రాణం విడుస్తానని ఎదురు చూసింది జటాయు.
ఆ ప్రాణత్యాగం చేసిన జటాయువు స్త్రీ రక్షణలో మనకు ఆదర్శం కావాలి మిత్రులారా. అటువంటిది రామకథ ఈ జాతికి అవసరం. ఇవాళ అదృష్టవశాత్తు 10 ఏళ్ళు 12 ఏళ్ళుగా రామాయణాన్ని 10వ తరగతి పిల్లలకి పాఠంగా చెప్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి విషయాలు చెప్పడానికి అవకాశం ఉంది. పాఠ్య పుస్తకాల్లో మంచి విషయాలు ఉంటే మా బ్రహ్మం గారు లాంటి మాస్టర్ బాగా చెప్తారు. మనసులో ఎంత ఉన్న టెక్స్ట్ బుక్లో లేకపోతే పేరెంట్స్ కూడా ఒప్పుకోరు. ఈ సోదంతా ఎందుకు చెప్తావు సార్, టెక్స్ట్ పుస్తకాలు లేవు కదా, ఇదంతా ఎగ్జామ్కి వస్తుందా అని అడుగుతారు. ఎగ్జామ్కి కాదమ్మా, బతికే పెద్ద ఎగ్జాము, జీవితాన్ని పని. నువ్వు ముసలైపోయినావు, ఇవన్నీ చెప్పొద్దు. పిల్లలకి ఏది అవసరమో అది చెప్పు. అదే అవసరమమ్మా. ఈ జాతికి బ్రతకడానికి సంజీవని లాంటిది రామకథ. అంత అద్భుతమైనటువంటి రామకథలో మనం రాముడు 4 అన్నదమ్ములు, వాళ్ళు ఇంట్లో కనీసం 4 ఉండాలా. ఇందాక వారు చెప్పినట్టు 6 ఉండాలి, 4 మోయడానికి, ఒకడు కొండ పట్టుకోవడానికి. ఇక రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 వేటకెళ్ళారంటే అర్థం ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ కష్టపడి పని చేయాలా. అంతేగాని తుమ్ లడో మై కపడా సంభాల్తాము అంటే కుదరదు. 2 ఆంకే 12 హాత్ అని సినిమా వచ్చింది. ఒకడు సంపాదిస్తే 10 మంది కూర్చొని తినడం కాదు, అందరూ కష్టపడి పని చేయాలా. ఇప్పుడే వారి ఇంట్లో ఛాయ్ తాగుతూ వాళ్ళ మనవడికి చెప్పా, మెహనత్ కర్నా జరూరీ, నో ఫ్రీ లంచ్ అంటాడు ఇంగ్లీష్ వాడు. అందరూ కష్టపడి పని చేయాలి. 7 వేటకెళ్ళారు. మనం అనుకుంటాం రాజకుమారులు వేటకెళ్తే ఏం తేవాలండి, ఏ లేళ్ళు పులి పిల్లలో ఇవి తేవాలి కదా. కానీ వాళ్ళు ఏం తెచ్చారు, చేపలు తెచ్చారు. అంటే అర్థం ఏంటో తెలుసా వాక్యానికి, ఈ దేశంలో చేపలు పట్టినటువంటి బెస్తవాడు కూడా రాజు కాగలడు. కులం ఇక్కడెక్కడా అడ్డుపడలేదు. బెస్తవాడు కూడా ఈ దేశాన్ని పరిపాలించాడు. ఇంకొకటి ఏంటో తెలుసా, రాజయ్య సింహాసనం మీద కూర్చున్నా సరే ఆ భోగాలేవి తన పిల్లలకి ఇవ్వకుండా వాళ్ళు చేయాల్సిన ధర్మాన్ని వాళ్ళకి నేర్పించాడు రాజు. అందుకు వాళ్ళు చేపలు తెచ్చారు. అయిందా? ఎన్ని చేపలు తెచ్చారండి? వలలో 100 చేపలు పడవచ్చు కదా, 7 చేపలు తెచ్చారంటే అర్థం ఏంటంటే ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ కేన త్యక్తేన పుంజీదా మాగృత కష్ట సిద్ధనం అంటుంది ఈశావాస్యోపనిషత్తు. ఈ ప్రపంచము ప్రకృతి అంతా కూడా భగవంతుడి యొక్క సొమ్ము. నీకు ఎంత అవసరమో అంత ఉపయోగించి బతికి పోరాబై మిగిలింది వేరే వాడికి విడిచిపెట్టు అని. అందుకు వాళ్ళు 7 చేపలు తెచ్చారు. బెస్తవాడు కూడా రాజ్యాన్ని పరిపాలించాడు. బోయవాడైనటువంటి వాల్మీకి ఇచ్చిన రామాయణం నాకు ఇవాళ ఇంత అన్నం పెడుతోంది. ఒక ఊర్లో వెళ్ళి వారం రోజులు రామాయణం చెప్పానంటే ధోతి కట్టుకొని హాయిగా అక్కడ ఉన్న రెడ్డి గారో యాదవ్ గారో గౌడ్ గారో 10 రోజులు నాకు భోజనం పెట్టి మంచి షాల్ కప్పి ఓ 10 రూపాయలు కవర్లో పెట్టిస్తారు. ఎవరిచ్చారు ఆ భిక్ష? మహర్షి వాల్మీకి మహర్షి ఇచ్చాడు. బోయేవాడు ఆయన ఏం బాపనుడు కాదు. ఆ తర్వాత వచ్చిన ద్వాపర యుగంలో బెస్తకన్యకు పుట్టినటువంటి వ్యాస మహర్షి ఇచ్చినటువంటి భారత భాగవత భగవద్గీతలు ఈ జాతికి శిరోధార్యం. ఎక్కడుందండి కులం? వ్యాస మహర్షి బెస్తకన్యకు పుట్టాడని ఏనాడు నేను చూడను, భగవద్గీత శ్లోకాన్ని చూస్తా. ఇవాళ ఈ కలియుగంలో ఆధునిక కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ జాతికి శిరోధార్యం. దళిత బిడ్డ అయినటువంటి అంబేద్కర్. ఎక్కడుంది కులం? కులం గుమ్మం వరకే. బయటకు వస్తే మనందరం అబే నిద్ర వచ్చేసింది, మనందరం. అటువంటి వ్యవస్థలో భారతదేశం నడిచింది. కథలో ఒక భాగం అయిపోయింది, ఇప్పుడు 2వ భాగం. సమస్య వస్తే ఏం చేయాలి? 7 చేపలు ఎండబెట్టారు, ఓకే. ఇప్పుడు సమస్య స్టార్ట్ అయింది, ప్రాబ్లం. ఒక చేప ఎండలేదు, ఏం చేయాలి? స్నానం చేసి టవల్ ఎండలో వేసాం. ఎండలేదు, ఏం చేస్తాం? తీసి పక్కన వేస్తే సరిపోద్ది. అదే ప్రశ్నించాలి. ఈ మధ్య తొంటి చేయవాడు ఒకడు వచ్చాడు చైనా నుండి, తెలుసు కదా, చైనా ఎర్ర జెండా పట్టుకొని వచ్చాడు. హక్కుల కోసం పిడికిలు బిగించి ప్రశ్నించండి అంతే. ఆ పిడికిలు అలాగే ఉండిపోయింది, అది ఇప్పి పని చేయడం మానేశాడు. కాబట్టి ఎక్కడెక్కడ ట్రేడ్ యూనియన్లు ఉన్నాయో కంపెనీలన్నీ మూతబడి సంకనాకే. పని చేయండి, ప్రశ్నించడంతో ఆగిపోకండి, పని చేయండి. హక్కుల కోసం ప్రశ్న కాదు, బాధ్యతలతో పని చేయడం మర్చిపోయింది ఈ జాతి. ఆ టీవీ యాంకర్ పెట్టినట్టుగా ఆ ఎండలేదు చేప దగ్గర మైకు పెట్టి ఏమీ చేప ఎండలేదు అంటే అదేం చెప్తుంది? దాని పెట్టినప్పుడు ఏం చెప్తుంది? గడ్డిమేటు సాటు వచ్చిందిరా అన్నది. కారణం తెలిసేకైనా పని మొదలెట్టాలి కదా. గడ్డిమేటు దగ్గర ఇంటర్వ్యూకి పోయింది మైకు. ఏమే గడ్డిమేటు ఏడున్నావంటే నన్ను ఆవు మేయలేదు. అది కూడా రీజన్ చెప్పింది. అప్పుడైనా వీడు గడ్డి తీసుకెళ్ళి ఆవుకేస్తే అయిపోవు కదా.
అబ్బే పని చేయం, మైక్ పెడతామాట. ఏమే ఆవు నువ్వు మేయలేదు అంటే, బాబు నన్ను ఇక్కడ కట్టిపడేసిండ్రు, గడ్డ ఆడున్నది, ఎట్ట తినాలి? మహాకవి కాళోజీ నారాయణరావు మాట అంటాడు, ఆకలి మంటలు ఒకవైపు, అన్నపు రాసులు ఒకవైపు, గట్టి దవడలు ఒకవైపు, కమ్మని సకినాలు ఒకవైపు. కమ్మని సకినాలు సంక్రాంతికి అమ్మగారు చేశారు, అవన్నీ ఒక డబ్బాలో పెట్టారు. గట్టిగా తినగలిగిన దవడలు ఒక దగ్గర ఉన్నాయి, పిల్లగాళ్ళు వాళ్ళకి అందుతలేవు. తాతగారు ఉన్నారు, వారికి దంతాలు ఊడిపోయి, తాత సకినాలు తింటావు, ఏం తింటాను, మిక్సీ వేసి ఏం సప్పరిస్తా అనేవాడు. నా బొంద. కమ్మని సకినాలు ఒకవైపు, గట్టి దవడలు ఒకవైపు, గడ్డి మేట ఒకవైపు, ఆవు ఒకవైపు. ఈ ఆవుని ఇక్కడ ఇప్పితే గడ్డి తింటది, గడ్డి తింటే చేపెడుతుంది. కానీ వీడు ఆవుని ఇప్పడు. పనివాడు దగ్గరికి మైకి పోయింది, ఏమిరా పనివాడా ఆవుని ఇప్పలేదు, వాడు కమ్యూనిస్టుడు. వర్క్ టు రూల్, వర్క్ టు పే, వాడి సిద్ధాంతం వాడికి ఏడిసింది. నాకు అవ్వ బువ్వ పెట్టలేదు కాబట్టి నేను ఆవుని ఇప్పలే, నాకు పేమెంట్ ఉంటేనే పని చేస్తా. అది వాడి పరిస్థితి. ఇంతకీ అవ్వ దగ్గరికి వెళ్ళింది ఇంటర్వ్యూ, ఏమే అవ్వ వాడికి బువ్వ పెట్టలేదంటే, ఏం లేదు బిడ్డ పిల్లగాడు ఏడిసిండు. పిల్లగాడు ఏడవడము అనేది మన ఇంటి సమస్య, దట్ ఈస్ డొమెస్టిక్ ప్రాబ్లం. మనందరికీ ఇక్కడ ఉన్న ఇళ్లలో అందరికీ సమస్యలు ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఉంటాయి, ఉండాలి. మన ఇంట్లో సమస్య తెచ్చి నేను ఇక్కడ మైక్లో చెప్పకూడదు కదా. ఆ అవ్వ ఏం చేసింది, తన డొమెస్టిక్ ప్రాబ్లంని పబ్లిక్ ప్రాబ్లం చేసి పడేసింది. దానివల్ల సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంతకీ పిల్లగాడు ఏడిసిండు, వాడి దగ్గరికి పోయింది మైకు, ఏమిరా పిల్లగా ఏడిసినవు అంటే వాడు చెప్పిన మాట, చీమ కుట్టింది. చీమ కుట్టింది, జర్రి కాదు, కేలి కాదు, పాము కాదు, పిండాకుడు కాదు, చీమ కుట్టింది. ఇక్కడతోటి కథలో రెండో భాగం అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మైక్ ఎక్కడికి పోయింది, చీమ దగ్గరికి పోయింది. ఆ చీమ దగ్గరికి పోతే అదేమన్నది, ఇగో నేను బయటికి రాలే, నా పుట్టలో నేను గమ్మునున్నా, నా పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అన్నది. ఈ భారతదేశం అనే పుట్టలో ఎవడు వేలు పెట్టినా ఈ హిందూ సమాజం కుడుతుంది. ఈ హిందూ సమాజం కుట్టడానికి సిద్ధంగా ఉంది. మేము ఏనాడు కాశ్మీర్ బార్డర్ దాటి మీ వైపు రాము, మా పుట్టలో మేము ఉంటాం. మా భారతదేశం గొప్ప పుట్ట. ఈ పుట్టలోంచి వాల్మీకి లాంటి ఋషి పుట్టాడు. ఇది అద్భుతమైనటువంటి పుట్ట. ఈ పుట్టలో పాములు ఉంటే పర్వాలేదు, మేము పాలు పోసి పెంచుతాం. ఏ టెర్రరిస్ట్ పాములు ఇందులోకి వచ్చినా పర్వాలేదు, అవి గమ్మున పుట్టలోనే ఉండాల. హిందువులు వెర్రివెంగళప్పలు పుట్టలో పాములకి పోస్తారని టీవీ 9లోనో టీవీ 5లోనో, నాకు పర్వాలేదు ఛానళ్ళ వాళ్ళకు కూడా చెప్తూ ఉంటా. దిక్కుమాల చర్చ పెడతారు హిందూ పండుగ జరుగుతుంటే. ఆ ఈటీవీ వాడు ఉన్నాడు, కరెక్ట్గా మనం హిందువులు ఉదయం పూట 9 గంటలకు గణపతి పూజ ఇంట్లో చేయాలంటే పనికిమాలిన జబర్దస్త్ ప్రోగ్రామ్ వేస్తాడు. అది నవ్వుకుంటే మన పోరగాడు కూర్చోవాలి. ఇక్కడ ఒరే పూలమాలు అల్లురా, మామిడాకులు కట్టరా, ఉండు మమ్మీ ఒక్క జోక్ అంటాడు వాడు, తన్ని అవతల వాడేయాలి. కేవలము హిందూ పండుగల నాడే దిక్కుమాలిన కామెడీ జోకులు వస్తాయి. ఆ కామెడీ జోకులో ఒక బాపనాడు ఉంటాడు, వాడితో ఒక పిచ్చ కామెడీ. ఒక క్రిస్టియన్ ఫాదర్ని పెట్టి కామెడీ చేయి, అది సెక్యులర్ కాదా? ముడ్డి మీద దన్నాల. ఖబర్దార్, హిందూ సమాజం ఇవాళ చీమ కుడతాది, కుట్టడానికి రెడీగా ఉంది. అందుకే మన తల్లులు పూర్వం నుంచి చెప్పేవారు సామెతలు తెలుగులో, ఇంత అవుతున్నా నీకు చీమ కుట్టినట్టు లేదురా అంటారు. చీమలు కుట్టాల, చైతన్యం రావాలా, హిందూ సమాజం నిద్ర లేవాలా, పరిసరాల్లో ఉన్న వాళ్ళకి ఒక వార్నింగ్ వెళ్ళాలి, నాయకులకు కూడా ఒక హెచ్చరిక కావాలా. అమ్మో హిందూ సమాజాన్ని మనం పట్టించుకోకపోతే మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ఆడ కూర్చోబెడతారు అనేటువంటి సందేశం ఈ హిందూ సమ్మేళనాల నుండి ఇవ్వడము అనేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్నటువంటి పని. ఇవాళ్లతోటి అయిపోయింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇక దుకాణం బంద్, 100 years అయిపోయింది అనుకోకండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ అంతే. ఇది ట్రైలర్ మాత్రమే, ఇది టీజర్ మాత్రమే. అసలు పిక్చర్ తర్వాత వస్తుంది. అప్పటి నుంచి హిందూ సమాజం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఎవరు నిర్ణయిస్తారో తెలుసా? ఎవరైతే ఈ జెండాలు కట్టారో, ఎవరైతే ఈ వేదిక వేశారో, ఎవరైతే ఈ సమావేశానికి ఒక 10 రూపాయలు కంట్రిబ్యూట్ చేశారో
వీళ్ళు హిందూ సమాజం గురించి నిలబడతారు. వీళ్ళు సైనికులు. కేవలము బ్యానర్లు ఉంటే కాదు, వానరులు ఉండాలా. ఆ వానరులు ఇదిగో ఇలా తయారయ్యారు. ఆ వానర సైన్యం ఇవాళ అద్భుతమైనటువంటి చైతన్యంతో పనిచేస్తుంది. హలో హిందూ, నిద్రపోతున్నావు, మాతో కలిసి వస్తావా? బిందువు కాదు సింధువుగా ఉంటావు. ఒంటరిగా ఉంటావా? నువ్వు బిందువుగా ఆవిరైపోతావు. చీపురు కట్టలో ఉన్నంతసేపే చీపురు పుల్ల చెత్తను ఊడుస్తుంది. ఇందులోకి వెళ్ళి జారిపోతే అది కూడా చెత్తలో కలిసిపోతుంది. అంచేత నువ్వు జాడులో కట్టలో ఉంటావా, చెత్తలోకి పోతావా? నిర్ణయించుకో హిందూ అని చెప్పేసి హెచ్చరిస్తుంది ఇవాళ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఎవరినో తన్నమని కానీ కొట్టమని కానీ చెప్పడం లేదు. మన ఆడబిడ్డను కాపాడుకోమని చెప్తుంది, మన సంస్కృతిని కాపాడుకోమని చెప్తుంది, సరైన నాయకత్వాన్ని నిలబెట్టుకోమని చెప్తుంది. ఈ 100 ఏళ్ల యొక్క అనుభవంలో మరిన్ని సంవత్సరాలు హైందవ జాతి విశ్వ గురువుగా ఎదగడానికి అద్భుతమైనటువంటి ప్రణాళికలు రచిస్తోంది. మన భాషలు కాపాడబడాలి. ఇందాక అమ్మగారు చెప్పారు, మన తెలుగు భాషను మనం కాపాడుకోవాలి. ఈ దేశ వైజ్ఞానిక సంపద అంతా ఉన్న సంస్కృత భాషను కాపాడుకోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే అందరికీ సంస్కృతం వచ్చు, మనందరికీ. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మనం ఏం తింటాం? అక్కడ అన్నం తింటాం. అన్నం అనే పదం సంస్కృతం. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తాం? నిద్రపోతాం. నిద్ర సంస్కృతం. ఎవరైనా తొంగుంటాం అంటారా? అనం కదా. పండుతాం అంటారా? అంటే అంటారు. అవి తెలుగు పదాలు. బువ్వ, కూడు అనేవి తెలుగు పదాలు. అన్నం సంస్కృతం. మనందరికీ సంస్కృతం వచ్చు, భగవద్గీత వచ్చు, శుక్లాంబరధరం వచ్చు, అన్ని శ్లోకాలు మనకు వచ్చు. కాబట్టి మనకి సంస్కృతం వచ్చు. రేపటి నాడు జనాభా లెక్కల్లో మీ ఇంటికి వచ్చే అధికారులు అడిగితే నీకేం భాషలు వచ్చు అంటే అందులో సంస్కృతం వచ్చు అని చెప్పండి, మీకు నమస్కారం చేసి చెప్తున్నాను. అటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థలో మనందరం మన దేశాన్ని పటిష్టంగా నిలబెట్టుకోవాలి. శత్రు దుర్భేద్యమైనటువంటి అద్భుతమైన నాయకత్వాన్ని నిర్మాణం చేయాలి. ఏమో ఈ బ్యానర్లు కట్టినవాడే ఒక నాయకుడు అవుతాడు, ఈ మైకు పెట్టినవాడు ఒక నాయకుడు అవుతాడు, 10 రూపాయలు ఇచ్చినవాడు ఒక నాయకుడు అవుతాడు. అటువంటి నాయకత్వం సమాజంలోంచే పుట్టుకొస్తుంది, ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకుంటే రాదు. అటువంటి అద్భుతమైనటువంటి హిందూ ధార్మిక సమ్మేళనానికి విచ్చేసి ఈ 4 మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా పదే 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 కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భారత జాతిని, హైందవ సంస్కృతిని ఉజ్వలంగా నిలబెట్టడంలో అదృష్టవశాత్తు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి రోజుల్లో మనం బ్రతికి ఉన్నాము అనేటువంటి ఆనందంతో ఒక్కోసారి అనిపిస్తుంది, స్వాతంత్ర్య సంగ్రామం జరిగినప్పుడు నేను పుట్టలేదే, అరే పుడితే ఎంత చేసేవాడినో అనిపిస్తుంటుంది కదా. అదేదో ఇప్పుడు చేయొచ్చు, తప్పులేదు. ఆ పని ఈనాడు చేసి మళ్ళీ అటువంటి స్ఫూర్తితో దేశ రక్షణ కోసం మనందరం నడుం కట్టి పనిచేద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి స్వస్తి.